హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అన్ని జిల్లాల వారు అప్లై అయితే చేసుకోవచ్చండి. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం, స్టార్టింగ్ జీతం 31,000 దాకా రావడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు రిలీజ్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మనకు భర్తీ అయితే చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నుండి అయితే రావడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకు ఇది మచిలీపట్నంలో ఉంది. ఈ సంస్థ నుండి మనకు ఉద్యోగాలు రిలీజ్ చేశారు. సో 31 జనవరి రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు దీంట్లో జూనియర్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో మనకు జాబ్ అయితే ఉంటుంది. సో పర్మనెంట్ బేసిస్లో ఈ జాబ్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ట్రై చేసి అప్లై అయితే చేసుకోండి. సో జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్ కానీ, బీబీఎం కానీ, బీబీఏ కానీ ఫుల్ టైమ్గా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. బీకామ్, బీబీఎం, బీబీఏ చేసింటే ఎలిజిబుల్ అండి. ఒకటే పోస్ట్ ఉంది, పర్మనెంట్ జాబ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయొచ్చు. అన్రిజర్వ్ కేటగిరీలో అయితే ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు బేసిక్ పే 21,500 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్సెస్ అన్నీ కలిపి మనకు దాదాపుగా శాలరీ చూసుకుంటే 31,000 నుండి 40,000 దాకా కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు మాత్రమే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మిగతా ఏ కేటగిరీ అభ్యర్థులకు కూడా ఉద్యోగానికి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎందుకంటే మనకు అన్రిజర్వ్లో పోస్ట్ ఉంది కాబట్టి ఎవరికి కూడా లేదు. ఓన్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు మాత్రమే ఉంది. సో జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మీకు మెన్షన్ చేసిన డిగ్రీలో 60% ఉండాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్కి 50% ఉన్నా ఓకే. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. సో మీరు దీంట్లో అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 21 ఫిబ్రవరి 2025 లోపు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక మెలిక్ పెట్టడం జరిగింది. దాంతో మనకు చాలా పోటీ తగ్గుతుంది. సో ఇంతకుముందు ప్రతి ఒక్క చదువుకున్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకునేవారు. బట్ ఇప్పుడు చాలామంది చేసుకోవట్లేదు, అవసరం లేదు కాబట్టి వదిలేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఇది మ్యాండేటరీ పెట్టారు కాబట్టి ఇక్కడే మనకు పోటీ అనేది తగ్గిపోతుంది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి అప్ టు 28 ఇయర్స్ వరకు మాత్రమే కాబట్టి సో చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఒక పోస్ట్ ఉన్నా కూడా పోటీ తక్కువే. సో ట్రై చేయొచ్చు. జనరల్ అవేర్నెస్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టెక్నికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా చూస్తారు. పే అండ్ అలవెన్సెస్ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 250 రూపీస్ ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మిగిలిన ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రం 250 రూపీస్ ప్లస్ జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. మనకు నోటిఫికేషన్లోనే ఉంది. సిలబస్ కూడా ఇచ్చారు. సో మనకు 21వ తేదీ నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 21 ఫిబ్రవరి నుండి 16 మార్చ్ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని సో అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో వాళ్ళకు కొంత అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 21/2/2025 లోపల మనము ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అన్నారు కాబట్టి మనకు ఇంకా 20 రోజుల సమయం ఉంది. కాబట్టి అది ఫ్రీగానే చేసుకోవచ్చు, పెద్ద కష్టం కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రతి జిల్లాలో ఉంటాయి. మీ జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఎక్కడుందో కనుక్కొని వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ట్రై చేయండి. ఎవరైతే ట్రై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా. సో ఇది మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. ఒక పోస్ట్ ఉన్నా కూడా పోటీ తక్కువ ఉంటుంది. ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.